వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఉపేంద్రాస్ ఇంటెన్షన్స్ విత్ దిస్ ఫిల్మ్ ఆర్ అని. నేను ముందుగా చెప్పినట్టే ఆ మెటఫర్స్ అవన్నీ ఐఎమ్ ప్రిటీ షూర్ ఎవ్రీబడి విల్ గెట్ దెమ్, అండ్ ఈవెన్ ఉపేంద్ర నోస్ దాట్ బికాస్ హీ ట్రస్ట్స్ ఆడియన్స్ లైక్ నో అదర్ ఫిల్మ్ మేకర్. మనం యూఐ అని ఏదైతే మూవీ చూసామో దాన్ని స్టార్ట్ కొంచెం ఎండ్ కొంచెం మేబీ ఒక 10 minutes అటు ఒక 5 minutes ఇటు ఒక ఎలిమెంట్ ని యూజ్ చేసుకుని ఒక మెటా ఎలిమెంట్ ని యూజ్ చేసుకుని దాన్ని బుక్ ఎండ్ చేశారు. ఐ లవ్ దాట్ పార్ట్. దాట్ ఈస్ టిపికల్ ఉపేంద్రాయిజం. అండ్ అలాంటివి మూవీలో చాలా ఉన్నాయి. దాంతో పాటు కొన్ని సిల్లీ విషయాలు ఉన్నాయి, అవి ఇరిటేట్ చేస్తాయి. దిస్ ఈస్ నాట్ అ రియలిస్టిక్ ఫిల్మ్, బట్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ అబౌట్ అవర్ రియాలిటీ. దాని ప్యాకేజింగ్ అండ్ ప్రెజెంటేషన్ వ్యాకీగా వియర్డ్ గా అనిపించవచ్చు, బట్ 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 ఇట్ ఈస్ లైక్ a psychedelic musing of a great thinker. అంతకంటే నేను దట్స్ హౌ ఐ వుడ్ డిస్క్రైబ్ దిస్ మూవీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మూవీ. ఇట్స్ అ మెంటల్ మూవీ అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ ప్రెటీ షూర్ వాట్ ఎల్స్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఫిల్మ్ మేకర్ లైక్ ఉపేంద్ర. నేను చూసిన థియేటర్ లో అయితే ఐ కుడ్ ఫీల్ కొంతమంది వెళ్ళిపోతున్నారు. నా పక్కన కూర్చుని ఇద్దరైతే వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్ లో. నేను నా కజిన్ తో చూసా మూవీ. మేము ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుండే కొన్ని మూమెంట్స్ లో. అది చెప్పా కదా స్టార్టింగ్ లో ఒక బిట్ వేర్ ఐ వాస్ రియలీ ఫ్రస్ట్రేటెడ్ అని.